పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలిక. వివరణ: పుణ్యకీర్తియే నమః. పుణ్యమును ఇచ్చినట్టు కీర్తి కలది, అనగా దేవీ కీర్తిని గానము చేసిన వారికి మిక్కిలి పుణ్యము వచ్చును. పుణ్యలభ్యాయే నమః. దేవీ భాగవతము తృతీయ స్కంధమునందు ఇంద్రియ నిగ్రహము కలవారు తపస్సాలురు, మంగళప్రదయగు దేవిని చూచుచున్నవారు అధిక పుణ్యవంతులు అని కలదు. అందువలన అమ్మ పుణ్యాత్ములకే కనిపిస్తుంది. పుణ్యశ్రవణ కీర్తనాయే నమః. శాస్త్రములందు విధించబడిన కర్మమును చేసినచో పుణ్యము కలుగును. తల్లి యొక్క చరిత్రను విన్నను కీర్తించినను పుణ్యము కలుగును. అట్లే లలితా సహస్రనామ పారాయణము కూడా ప్రతిదినము చేయవలసిన విద్యుక్త కర్మ. పులోమజార్చితాయే నమః. పులోమజ అనగా దేవేంద్రుని భార్యయగు సచీదేవి. ఈమె పులోముని కుమార్తె. దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకముచే తేజస్సు నశించి తన పదవిని కోల్పోయెను. అప్పుడు నహుషుడు అను రాజును ఇంద్రునిగా చేసిరి. అతడు గర్వాంధుడై సచీదేవి తన భార్య కావాలనని శాసించెను. సచీదేవి తేజోవిహీనుడైన ఇంద్రుని తిరిగి పొందుటకు దేవీ మంత్రమును బృహస్పతి వద్ద ఉపదేశము చేసి దేవిని అర్చించి శుభములను పొందును. అందువలన అమ్మ పులోమజార్చిత. బంధమోచన్యే నమః. అజ్ఞానము చేత జీవునికి కలిగిన సంసార బంధమును తొలగించు తల్లి, కారాగారము నుండి విడిపించు తల్లి. బాణాసురుడు అనిరుద్ధుని బంధింపగా అతడు దేవిని ప్రార్థించి విముక్తుడయ్యెను. బంధురాలకాయే నమః. వంకరులు తిరిగిన ముంగురులు కల తల్లి. సాధారణముగా నొసటి మీద ముసురే ముంగురులు నూతన యవ్వనముల ఉన్న ఆడపిల్లలకు ఉంటాయి. వయసు పెరుగుతున్న కొలది ఇవి అంతరించిపోతాయి. అమ్మ ఎల్లప్పుడూ 16 ఏండ్ల వయసులోనే ఉంటుంది. కాబట్టి అమ్మ బంధురాలక అని భావము.